ధనవంతుడు కూడా ఎన్ని తాగుంటాడండి భూమి మీద? దేవుని కోసం బ్రతకకుండా మరణం తర్వాత రాబోయే లోకం గురించి, జరగబోయే సంఘటనల గురించి ఎన్నో మాటలు వింటున్నా సరే వాటిని పట్టించుకోకుండా ఇదే జీవితం, ఇదే శాశ్వతం అని అనుభవించావు కదా లోకాన్ని. అలాగుననే లాజరు కష్టము అనుభవించిరని జ్ఞాపకము చేసుకోనమంటున్నాడండి. లాజరు ఏం చేశాడు? కష్టము అనుభవించాడు. ధనవంతుడు సుఖము అనుభవించాడు. సుఖము అనుభవించి తనకు నచ్చినట్టు బ్రతికిన ధనవంతుడు మరణం తర్వాత కలుగబోయే పరిస్థితి ఎలా ఉంది అతనిది? వేదన పొందే స్థలానికి వెళ్ళిపోయి వేదన పడుతున్నాడు. ఇదిగో ఈ భూమి మీద దేవుని వాక్య ప్రకారం బ్రతికిన లాజరు గారు చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. మరణం తర్వాత జరిగిన సంఘటనల్ని తెలియజేసిన గ్రంథం బైబిల్, తెలియజేసిన వ్యక్తి యేసుక్రీస్తు వారంటే